పెయిన్ కిల్లర్ ఆయిల్ని మేము తయారు చేయబోతున్నామండి. పెయిన్ కిల్లర్ ఆయిల్ అని మేము పిలుచుకుంటాము. నిజానికి ఇది చాలా యూస్ఫుల్ అయినటువంటి ఆయిల్, మల్టీపర్పస్ ఆయిల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీకు కనపడుతున్నవి ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసేటప్పటికి అది పువ్వు, ఇది పుదీనా పువ్వు అండి, ఇది వామ్ పువ్వు అంటారు, ఇది పచ్చకర్పూరం. పెద్దవాళ్ళకి చాలామందికి తెలుసండి, అయితే ఈ జనరేషన్స్కి తెలియదు, కానీ ఇది చాలా చాలా ఎఫెక్టివ్ ఆయిల్ అని చెప్తున్నాను నేను. సో ఇది మనం ఎలా ఆయిల్ తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాము. ముందుగా ఇలా ఒక గాజు సీసా తీసుకోవాలండి. సో గాజు సీసా అయితేనే దీనికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ప్లాస్టిక్ కానీ ఇంకా వేరే మెటీరియల్, స్టీల్ కానీ తీసుకోకూడదు. ఒక గాజు సీసా, అలాగే ఒక 8 టైట్ ఉన్నటువంటి మూత ఉండాలి దీనికి, ఇలా అన్నమాట. ఇవి వచ్చేసేటప్పటికి మనకి ఏ కిరాణా కొట్లలో అయినా, పచారీ షాప్స్లో అయినా దొరుకుతాయండి. పుదీనా, వామ్ పువ్వు, పచ్చకర్పూరం, వీటి పేర్లు కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేద్దాం.